డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు 4 ప్రాబ్లమ్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు 5th ప్రాబ్లమ్ ఆఫ్ కాస్ట్ షీట్. బిఫోర్ దట్ I am going to read the problem thoroughly. Listen carefully. The following extract of costing information related to commodity for the year ended 30th June 2007. Purchase of raw materials 1,32,000, direct wages 1,10,000, rent, rates and insurance 44,000 rupees, bracket లో వర్క్స్ అంటే ఫ్యాక్టరీ అని అర్థం. క్యారేజ్ ఇన్వర్డ్ కొనుగోలు రవాణా 1,584 రూపీస్. స్టాక్ ఆన్ 1107, రా మెటీరియల్స్ 22,000, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ 1,600 టన్స్, వాటి కాస్ట్ 17,600, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 5,280 రూపీస్, కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ సూపర్విజన్ 8,800, సేల్స్ 3,30,000, స్టాక్ ఆన్ 30th June 2007, రా మెటీరియల్స్ 24,464 రూపీస్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ 3,200 టన్స్, వాటి కాస్ట్ 35,200 రూపీస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 17,600 రూపీస్. అడ్వర్టైజింగ్ డిస్కౌంట్ అలౌడ్ అండ్ సెల్లింగ్ కాస్ట్ అమౌంటెడ్ టు 75 paise per ton sold. 25,600 tons of commodity were produced during the period. You are required to prepare cost sheet for the half year ended 30th June 2007. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. నౌ we solve the problem. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్. ప్రారంభపు ముడి పదార్థాల విలువ 22,000 రూపీస్ ఇచ్చాడు. దానికి పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ 1,32,000, క్యారేజ్ ఇన్వర్డ్ కొనుగోలు రవాణా 1,584 రూపీస్. ఈ మూడు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి 1,55,584 రూపీస్ వచ్చింది. దాంట్లోంచి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్, ముగింపు ముడి పదార్థాల విలువను డిడక్ట్ చేసేస్తాం. తీసేస్తే మనకి 1,31,120 రూపీస్ వచ్చింది. అది ఏమవుతుందంటే మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఆర్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. దానికి డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కలుపుతాం. మనకి ఈ ప్రాబ్లంలో డైరెక్ట్ వేజెస్ ఒకటే ఉంది కాబట్టి అదే యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తే మనకి ప్రైమ్ కాస్ట్ లేదా డైరెక్ట్ కాస్ట్ వస్తుంది. అది 2,41,120 వచ్చింది. దానికి వర్క్స్ ఓవర్ హెడ్స్ ఈ ప్రాబ్లంలో ఎలా ఇచ్చాడంటే రెంట్, రేట్స్ అండ్ ఇన్సూరెన్స్ వర్క్స్ అని 44,000, ఫ్యాక్టరీ సూపర్విజన్ ఎక్స్పెన్సెస్ 8,800. ఈ రెండు కలిపి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా వర్క్స్ ఓవర్ హెడ్స్ అవుతాయి. దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 5,280 రూపీస్ యాడ్ చేసుకుంటాం. దానికి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ముగింపు తయారీలో ఉన్న సరుకు లేదా ముగింపు కొనసాగుతున్న పని విలువ 17,600 డిడక్ట్ చేస్తే మనకి 2,81,600 వచ్చింది. అది ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్, ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయం అవుతుంది అన్నమాట. దానికి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఉంటే యాడ్ చేసుకుంటాం. మనకి ఈ ప్రాబ్లంలో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ కానీ పరిపాలన ఓవర్ హెడ్స్ ఇవ్వలేదు కాబట్టి డాష్ పెట్టేస్తే మళ్ళీ సేమ్ టోటలే వస్తుంది. అదే మనకి ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఆఫీస్ కాస్ట్, ఉత్పత్తి వ్యయం లేదా ఆఫీస్ వ్యయం వస్తుంది. ఆ ఆఫీస్ వ్యయానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ స్టాక్, ప్రారంభపు తయారైన సరుకు విలువ 17,600 కలుపుతాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ స్టాక్, ముగింపు తయారైన సరుకు విలువ 35,200 మనం డిడక్ట్ చేస్తే 2,64,000 వస్తుంది. అది ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అవుతుంది, అమ్మిన వస్తువుల వ్యయం అవుతుంది అనమాట. ఇప్పుడు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఏం చెప్పాడంటే అడ్వర్టైజింగ్ డిస్కౌంట్ అలౌడ్ అండ్ సెల్లింగ్ కాస్ట్ అమౌంటెడ్ టు రూపీస్ 75 paise per ton sold. అమ్మిన ప్రతి టన్నుకి 75 పైసలు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కింద ఖర్చు అవుతుందట. మనకి అమ్మిన యూనిట్లు కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఓపెనింగ్ ఫినిష్డ్ టన్స్ 1,600 టన్స్ ఇచ్చేటట్టు. దానికి టన్స్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ది ఇయర్, ఆ సంవత్సరంలో ఉత్పత్తి చేసిన యూనిట్ల విలువ ఎంత అంటే 25,600. టోటల్ ఎంత అవుతుందంటే 27,200 యూనిట్స్ అనమాట, టన్స్. దానికి క్లోజింగ్ ఫినిష్డ్ టన్స్ ఎంత అంటే 3,200 టన్స్ ఇచ్చాడు. అప్పుడు తీసేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే 24,000 టన్స్ వచ్చినాయి అనమాట. ఈ 24,000 టన్స్ని ఏమంటామంటే
యూనిట్స్ సోల్డ్, అమ్మిన వస్తువులు. ఈ అమ్మిన ప్రతి వస్తువు కింద 75 పైసలు అడ్వర్టైజింగ్, డిస్కౌంట్ అలౌడ్ అండ్ సెల్లింగ్ కాస్ట్, ఈ 3 రూపాయలను చెల్లిస్తూ ఉంటాడు 75 పైసలు. అప్పుడు 24,000 ఇంటూ 75 పైసలతో మల్టిప్లై చేస్తే 18,000 వస్తుంది. ఆ 18,000 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేసినట్టయితే టోటల్ కాస్ట్ మనకి 2,82,000 వచ్చింది. ఆ 2,82,000 కాస్ట్ గల సరికి మనం ఏం చేసామంటే 3,30,000కి సేల్ చేసాం అనమాట. సేల్స్ మన ప్రాబ్లంలో 3,30,000 ఇచ్చాడు. 3,30,000కి 2,82,000కి డిఫరెన్స్ 48,000 నెట్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. ది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ సేల్స్ అండ్ టోటల్ కాస్ట్ ఈజ్ డిటెడ్ యాజ్ నెట్ ప్రాఫిట్. 3,30,000కి 2,82,000కి డిఫరెన్స్ 48,000 నికర లాభం లేదా నెట్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే సేల్ వాల్యూ ఎక్కువగా ఉంది, కాస్ట్ వాల్యూ తక్కువగా ఉంది. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ పెర్ టన్ సోల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే నెట్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. నెట్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చింది? 48,000 వచ్చింది. మనం ఎన్ని యూనిట్లు సేల్ చేసాం? 24,000 యూనిట్స్ని సేల్ చేసాం. అప్పుడు 48,000 బై 24,000 యూనిట్స్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ అనమాట. ఒక యూనిట్కి మనకి 2 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. ది